సింహం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. రాశిలో కేతువు యొక్క సంచారము సింహం వారికి సప్తమంలో రాహువు బుధుడు కలిసి ఉంటూ అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నాయి. అందులో అష్టమ శని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది. ఈ శని భగవానుడితో రవి కుజుడు కలిసి ఉన్నందుకు మరియు అదేవిధంగా భాగ్యంలో శుక్రుడు. ఇక ఈ గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఈ పక్షం మొత్తం కూడా చంద్రుడు కన్యారాశి నుంచి అంటే మీ ధనస్థానం నుంచి అష్టమ స్థానం వరకు ప్రయాణం జరుగుతుంది. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాశిలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో సింహం వారికి ఆధ్యాత్మికంలో పరిపక్వత చెందేటువంటి యోగాన్ని కూడా కేతు ఇస్తాడు. తెలియని ఒక విరక్తి, వైరాగ్యం, ఏంటి ఇలా జరుగుతుంది అనుకునేటువంటి భావన ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. గణపతిని ధ్యానం చేసి మీరు ఏది ప్రయత్నం చేసినా మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు. అలాగే కొంత పార్ట్నర్స్ మూలంగా కొంత ధనయోగం కలగడం, బిజినెస్లో కొంతమంది పార్ట్నర్స్ ఎంటర్ అవ్వడము, వాళ్ళ వల్ల కొంత లాభము ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇది ఎంతసేపు 11వ తేదీ వరకు, 11వ తేదీ నుంచి అష్టమంలోకి వెళ్తున్నాడు కాబట్టి బుధుడు అక్కడ నుంచి కాస్త బంధువర్గంతో లేదా అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలోని ధన సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఖచ్చితంగా 11వ తేదీ నుంచి 100% జాగ్రత్తగా ఉండాలి. ఇక కొన్ని అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ముఖ్యంగా సిస్టర్స్ అక్క లేదా చెల్లి వాళ్ళతో కొంత మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా 5, 6, 7 తేదీలు, 13, 14, 15 తేదీలు సింహం వారికి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సంతానం ఆల్రెడీ ఎదిగారు కానీ ఇంకా ఈ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయంలో స్థిరపడలేదు అనుకునేటువంటి వారికి సంతాన అభివృద్ధి, సంతానం విషయంలో వాళ్ళకి మంచి కలిసి రావడం అనేటువంటిది కూడా కొంతవరకు కలుస్తుంది. కాకపోతే మీకు అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు వాహనం మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి, రోడ్లు దాటేటప్పుడు కానివ్వండి, కొన్ని అగ్ని సంబంధించిన లేదా జల సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా కొంత బాగా కలిసి వస్తుంది. కాకపోతే అదే ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్ మార్పులు కూడా చూపిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు మన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 5, 6, 7 తేదీలు పనికిరావు, మరలా 13, 14, 15 తేదీలు కూడా పనికిరావు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకుంటూ నవగ్రహాల్లో శని కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన, గోవులకి కాస్త క్యారెట్స్ బెల్లం తినిపించండి అనే విధానం బాగుంటుంది. అంటే చాలామంది వాళ్ళ లైఫ్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉద్యోగం రావట్లేదనో, వివాహం అవ్వట్లేదనో, లేకపోతే ధనపరంగా సంపాదన లేదనో, ఆరోగ్యంతోనో ఇలాగ. అయితే అన్నిటికీ కూడా ఏమనుకుంటారంటే ఎల్నాడు శని నడుస్తుంది అందుకే నాకు ఇలా ఇబ్బంది ఉంది, లేదా సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, సర్పదోషం కూడా కాదు కాలసర్పదోషం ఉంది, అందుకే నేను ఎందుకు పనికి రాకుండా పోయాను అనుకుంటారు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా మహర్షులు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలలో ఏలినాడు శని వల్లనే నువ్వు పూర్తిగా లైఫ్లో ఎందుకు పనికి రాకుండా పోతావని లేదు. ఏలినాడు శని ప్రభావం ఉంటుంది, ఏంటి లేట్ అవ్వడం. ఎందుకంటే నేను దీని మీద రీసెర్చ్ చేసి మరీ చెప్పాను చాలాసార్లు, కొన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నా. జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది మనల్ని ఏదో మూఢత్వంలోకి ఎందుకు పనికి రాకుండా చేయడానికి కాదు, జ్ఞానాన్ని ఇచ్చేది, జ్యోతి వెలుగునిచ్చేటువంటిది. కాబట్టి ఏలినాడు శనిలో కొంత ఆలస్య వ్యవహారాలు, కొంత నెగ్లిజెన్సీ, మనంతట మనమే బద్దకించుకునే అవకాశాలు వదులుకోవడము ఇలాంటివి జరుగుతాయి, నేను కాదనట్ల. ఎందుకంటే అదే ఏలినాడు శనిలో సీఎంలు పిఎంలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారని, కాల్సప్ప యోగం ఉండేటువంటి వారు మెగాస్టార్ చిరంజీవి కూడా అందులో ఉన్నారని కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఏమిటి ఇక్కడ ఎంతసేపు ఈ కాల్సర్ప యోగము ఏలినాడు శని అనే కదా, కాల్సర్ప యోగం కాలానికి పనిచేస్తుంది, జన్మజాతకానికి అసలు అప్లై చేయొద్దన్నారు. సరే అంతగా మీకు అదే బాధగా భయంగా ఉంటే మీరు కాళహస్తికి వెళ్ళండి, లేకపోతే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. లేనట్లయితే దుర్గా గణపతి ఆరాధన చేసుకుంటే కూడా ఆ యొక్క దోషం మీకు ఒకవేళ ఉందని అనిపించినా అది పూర్తిగా నశించిపోతుంది. మరి ఏమిటండి అంటే మీ పర్సనల్ చార్ట్. ఎదగలేకపోతున్నాము, మీరు లైఫ్లో ఏంటోనండి అన్నీ ఇరుక్కుపోయినట్టుగా ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు చూడవలసింది ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతకంలో లగ్న ప్రభావం ఎలా ఉందో చూడాలంటే లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఇది
పర్ఫెక్ట్గా జ్యోతిష్ శాస్త్రంలో చూసే విధానం. అంటే చూడండి, కొంతమంది చాలా టాలెంటెడ్ అండి, కానీ ఏంటో స్ట్రక్ అయిపోయింది ఆయన లైఫ్ అంటూ ఉంటాం. అది లగ్న ప్రభావం. ఏమీ లేదు, రాని వాళ్ళు కూడా బాగా సంపాదిస్తున్నారు, పెద్ద టాలెంట్ లేదు, సాఫ్ట్వేర్ రంగాల్లో పెద్దగా ఏమీ లేదు, కానీ ఆఫీస్లో బాస్ అతన్నే మెచ్చుకుంటున్నాడు, లేకపోతే ఎటువంటి బిజినెస్ మీద పెద్ద ఇది లేదు, కానీ అతనికే బిజినెస్ బాగా జరుగుతుందని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఎంతో టాలెంట్ ఉంటుంది, ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నా సరే ఎందుకో డబ్బులు రావట్లేదని పాపం చాలామంది బాధిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చూడవలసింది ఏమిటంటే, మీ ధనాధిపతి ఎవరు, మీరు ఏ వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, లేదా ఏ ఉద్యోగంలో ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే డబ్బులు వస్తాయి. ఇప్పుడు మాత్రమే కేవలం కొంత తాత్కాలికంగా కొంతవరకు ధనం రాకుండా ఉంటే ఇవి నడుస్తుంటాయి. అప్పుడు మీరు ఏ దేవతారాధన, ఏ మంత్రాన్ని చేసుకుంటే, అందులో ముఖ్యంగా ప్రధానంగా లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రం చేయడం ద్వారా మీకు అమ్మవారి యొక్క ఆ యొక్క నామ జపము మూలంగా పూర్వజన్మల్లో మనం తెలుసో తెలియకో ఏదో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. అది మానవ సహజం. తెలుసో తెలియకో ఏదో కొన్ని కర్మలు, కొన్ని పాపాలు, కొన్ని పుణ్యాలు కూడా చేస్తుంటాం తెలుసో తెలియకో. కాబట్టి అలాగ వచ్చినటువంటి కర్మ మనల్ని అడ్డుకుంటున్నప్పుడు అమ్మవారి యొక్క నామాల్లో ఇందాక నేను చెప్పినటువంటి ఆ నామం ఒకటి, రెండవది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అనే నామం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే రకంగా మూడో భావం మీరు చేసే ప్రయత్నాలు. నాలుగవ భావం అంటే మీ విద్య, మీ యొక్క మీరున్న వాస్తు, మీరు ఏ డైరెక్షన్లో ఉండకూడదు ఆ డైరెక్షన్లో వెళ్ళుండి మీ అదృష్టాన్ని దూరం చేసుకుని ఉంటారు. ఇది కూడా తెలియదు చాలామందికి. అన్ని దిశలు మంచివే, భగవంతుడు అన్ని దిశలు మంచివే సృష్టించాడు, ఏ దిశ కూడా చెడ్డది కాదు. కానీ మీకు ఏది పనికి వస్తుంది? కొంతమంది చూడండి, షుగర్ ఉంటే చక్కెర పనికిరాదు, చక్కెర తినలేదు, తినకూడదు, అలా అని అందరికీ ఇబ్బందా కాదు. అదేవిధంగా కొంతమందికి ఒక సైజు చొక్కాన, ఒక సైజు చెప్పు మీకు కరుస్తుంటుంది, అది అలా అని చెప్పు దోషం కాదు, మీకు టైట్ అయిపోయింది, ఇంకొక వ్యక్తికి అదే చెప్పు బాగుంటుంది కూడా. ఆ రకంగా ఏంటంటే మనకి ఏ డైరెక్షన్ పనిచేస్తుంది. సంతాన అభివృద్ధి పంచమ స్థానంలో ఉంటుంది, మన ఆలోచన విధానం పంచమ స్థానంలో ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు, కొంతమంది చూడండి ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడితే మరి కొంతమంది ఆ ప్రేమ మూలంగానే వాళ్ళ లైఫ్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు. ఎందుకంటే ప్రేమించిన వారిని నేను అద్భుతంగా చూసుకోవాలి అనేటువంటి భావనతో. ఫ్రెండ్స్ వల్ల కొంతమంది చెడిపోతే అదే ఫ్రెండ్స్ వల్ల కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తుంది. అది పంచమ స్థానంలో ఉంటుంది. రుణము, రోగము, శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, మనం ఎవరికి రుణపడి ఉన్నాం, ఎవరి ద్వారా శత్రుత్వాలు పొందుతున్నాం, దాని నుంచి మనం ఎలా దూరంగా ఉండాలి, ఏ నామాన్ని చేసుకోవాలి, ఆరో స్థానంలో ఉండే గ్రహాలను బట్టి, ఆరో స్థానంలో ఉండే గ్రహాలకు సంబంధించినటువంటి దాన ధర్మాలు, ఆరోగ్య స్థానంలో ఉండే గ్రహాలకు సంబంధించినటువంటి దీపారాధన చేయడం అనేటువంటి మంచి ఫలితాలు వస్తుంది. అదేవిధంగా మనిషి యొక్క లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సప్తమ స్థానము. ఇది వివాహ జీవిత భాగస్వామిని చెప్తుంది. ఎలాంటి వ్యక్తి వస్తారు, మీ కర్మలో ఎవరున్నారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని అలానే మ్యారేజ్ మ్యాచింగ్ ఎందుకు చూస్తున్నామంటే అనిపించవచ్చు ఇక్కడ మీకు. ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు ఇలాంటి సందేహాలు వచ్చాయి. అదేంటంటే వివాహం అనేటువంటిది ఒక ఫ్రీ వీల్, ప్రతి మనిషికి 3 నుంచి 5 సార్లు వస్తుంది. ఈ మంచి సమయంలో నువ్వు ఎప్పుడు చేసుకుంటావో ఎంచుకొని చేసుకోవడం ముఖ్యం. అంతేగాని సర్లే ఎలా ఉంటే అలా ఉంది అని మనం అన్నిట్లో అనుకోవట్లేదు. ఎలా అయితే అలా సాగుతుందని ఎందుకు అనుకోవట్లేదు, ఏది పడితే అది ఎందుకు తినట్లేదు. అన్నం తినేటప్పుడు కూడా అందులో రాళ్ళు ఉన్నాయో లేవో చూసుకొని తింటున్నాం, రాళ్ళతో ఏదంటే తినేస్తున్నామండి అనట్లేదు. ఎందుకు అంటే మనకి భగవంతుడు ఒక ఫ్రీ వీల్ కూడా ఇచ్చాడంటే మన చేతిలో కొంత ఉంచి కర్మ సిద్ధాంతం, కర్మపరంగా మనకు కొంత జరుగుతూ ఉంటుంది. అందులో దృఢంగా జరిగేటువంటి కర్మ ఉంటే అది మాత్రం మనం తప్పించలేము. ఆ కర్మ అనుభవించడానికే భూమి మీదకి వస్తారు. ఆ రకంగా వృత్తి, వ్యాపారాలు, విదేశాలకు వెళ్ళి చేసే యోగం ఉందా, ఇక్కడ ఉండి అభివృద్ధి అయ్యేటువంటి యోగం ఉందా, వ్యాపారంలో అభివృద్ధి అయ్యే యోగం ఉందా, ఏ వ్యాపారంలో మీరు అభివృద్ధి అవుతారు అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనకి కొంతమందికి జాతకం రాసి ఉండదు. అంటే పూర్వీకులు వాళ్ళకు అప్పుడున్న అవగాహన, అప్పుడు ఉండేటువంటి దీని పరంగా కొన్ని ఇళ్లలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ నోట్ చేయలేదు. అప్పుడు ఏంటి పరిస్థితి, చక్కగా ఏమీ టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని దీపారాధన చేసి లలిత చదువుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. లేదంటే నాకు విష్ణుమూర్తి ఇష్టం, చక్కగా విష్ణు సహస్రనామాలు చదువుకోండి. లేదంటే నాకు శివుడు అంటే ఇష్టం అండి, శివ సహస్రనామాలు చదువుకోండి. అంటే ఏదైనా ఒక సహస్రనామాలను మీరు కనుక రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆ యొక్క భగవంతుడు మనల్ని ఒక బిడ్డని తల్లి జాగ్రత్తగా పట్టుకెళ్తుంది చూసారా, చిన్న పిల్లగా ఉన్నప్పుడు
అలా మనల్ని దగ్గరుండి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ యొక్క కర్మబంధాల నుంచి కానివ్వండి, ఈ యొక్క జీవుణ్ణి ఎలా దాటించాలో ఆయనకి తెలుసు. ఇక్కడ ముఖ్యంగా గోశాలకు వెళ్ళడము, నిత్యము దీపారాధన చేయడము, నిత్యము లలితా సహస్రనామాలు లేదా మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోవడమే మీ యొక్క జాతక చక్రంలో ఉండే దోషాలను పూర్తిగా తీసేస్తుంది. శ్రీమాత్రే నమః.